ఆహా, ఇది కదా అస్సలైన హ్యాపీనెస్ అంటే. మన్ను, ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేయి, కంప్రెసర్ మూల పడుతుంది. నాన్న ఒక 5 minutes, బయట హీట్ కి నా బ్రెయిన్ పని చేయట్లేదు. బ్రెయిన్ పని చేయకపోతే మట్టి కుండలో నీళ్ళు తాగు. ఫ్రిడ్జ్ లో తల పెడితే కరెంట్ వచ్చి షాక్ కొడుతుంది. వేడి ఎంత ఘోరంగా ఉంది. మన్ను, నాన్న ఇది ఎగ్జామ్ ప్యాడ్ కదా? అది ఎగ్జామ్ ప్యాడ్ కాదు, ఈకో కూలింగ్ ఫ్రెండ్లీ మాన్యువల్ కూలింగ్. మాన్యువల్ కూలింగ్. నాన్న ఏం చెప్పావు నాన్న? అదే ఊపుకో అంటున్నా. అదేదో ముందే ఇదే చెప్పొచ్చుగా. మన్ను, ఫ్యాన్ వేసుకో. ఏం తీసుకునేది? పోయిన సంవత్సరం పాడైతే ఇప్పటి వరకు రిపేర్ చేయలేదు. ఏంటి మన్ను, ఫ్యాన్ పని చేయట్లేదా? ఓ మర్చిపోయినా, మొన్ననే కదా ఫ్యాన్ ఖరాబ్ అయినది. మొన్ననా? సంవత్సరం అయింది నాన్న. 1 year అయింది. ఏదో వచ్చేసి ఆన్ చేద్దాం. నాన్న మీ మాస్టర్ మైండ్ తో ఫ్యాన్ రిపేర్ చేసేంత వరకు సమ్మరే అయిపోతది. ఏ ఆ బట్టలు వేరే చేసుకురాపో, మొన్న కూడా అవే వేసుకున్నావు. పబ్లిక్ చూస్తే ఏమనుకుంటారు? బట్టలేవు నాన్న. అయ్యో, ఆడున్నాయి పోయేసుకో, ఆడున్నాయి పోయేసుకో. బా సూపర్ ఫాస్ట్ మన్ను నువ్వు. నేను స్పీడే నాన్న. థ్యాంక్ యూ నాన్న. నాన్న నాకు కోల్డ్ కాఫీ తాగాలని ఉంది. కోల్డ్ కాఫీయా? 200 రూపాయలు, అది వేస్ట్ అయితే పైసలు. ఒక పని చేద్దాం, ఒక మంచి డ్రింక్ చేస్తా నీకు, తాగితే అట్లే నువ్వు బోరాన్ అయిపోతావు. బౌరానా? ఇది ఎట్లుంటది? నానేంది ఇంతసేపు అయినా కూడా రాలేడు. వామ్మో, నాన్న ఇన్నిగానం ఐటమ్లు వేస్తున్నాడు అంటే ఖచ్చితంగా జ్యూస్ బోరానే ఉంటది. మన్ను, యువర్ బోరాన్ జ్యూస్ రెడీ. తాగు తాగు. ఏంటి నాన్న ఇది? బోరాన్ జ్యూస్. ఇది బోరాన్ జ్యూస్ ఏం కాదు నాన్న. అన్ని గణం ఐటమ్ వేసినావు కదా నాన్న, మొత్తం నిమ్మకాయ టేస్ట్ వస్తుంది. అది స్టైల్ బాగుంటదని ఓన్లీ నిమ్మకాయనే వేసిన, దాంట్లో ఇంకేం వేయలే. అప్పుడే అర్థం అవుతుంది. తీసుకో నువ్వే. బానే ఉంది కదా. నానా షాపింగ్ వెళ్దామా? ఏంటి ఇంత ఎండలో షాపింగా? ఆ బట్టలు ఏమో గాని ఉండే బట్టలు చినిగిపోతాయి ఎండకి. ఓ అవునవును, అది కూడా కరెక్టే నాన్న. నాన్న కనీసం టీవీ అయినా ఆన్ చేసుకుందాం నాన్న. ఆన్ లోనే ఉంది కదా. ఎక్కడుంది నాన్న? మొత్తం ఆఫ్ ఉంది కదా. ఊహించుకో, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందమ్మా. ఊహించుకోవాలా? నాన్న ఈ ఒక్కరోజు ఏసీ వేసుకుందాం నాన్న ప్లీజ్. ఏంటి ఏసీయా?
నాన్న నువ్వేం టెన్షన్ తీసుకోకు, నా పాకెట్ మనీతో కరెంట్ బిల్ కట్టుకో. పాకెట్ మనీ ఎంత ఉంది? ఎంత ఉన్నాయంటే 100 రూపీస్ ప్లస్ 2 రూపీస్ నాన్న. అమ్మా 102 రూపీస్ ఉన్నాయి నీ దగ్గర? వద్దు తల్లి, అన్ని పైసలు పక్కంట్లో వాళ్ళు కూడా ఏసీలు కూడా మనం బిల్ కట్టుకోవచ్చు. వద్దురా, ఏసీ ఇద్దాం. మన్ను బయటికి వెళ్ళి పాల బయట తీసుకురాపో, పాలు అయిపోయినాయి. సరే నాన్న. మన్ను పైసలు తీసుకున్నావా? తీసుకున్నా నాన్న. A few moments later. ఎవరమ్మా నువ్వు? ఇక్కడెందుకు వచ్చినావు? చిల్లరేం లేదు, పో. చిల్లర లేదంటే వెంది నాన్న, నేను మన్ను నాన్న. మన్నువా? మన్ను ఏంట్రా నువ్వు అలా అయిపోయినావు? బయట ఎండకిలా అయిపోయింది నాన్న. మరి పాల ప్యాకెట్? పాల ప్యాకెట్ ఆ ఎండకి ఎప్పుడో కరిగిపోయింది నాన్న. సరేరా, నువ్వేం బాధపడకు. మన ఇంట్లో అంట్లు తోమే సబ్బు ఉంది కదా, దాంతో రుద్ది పడేస్తలే, పోతుంది కలర్. మను తొందరగా వెళ్ళి స్నానం చేసుకురా, నేను కూడా స్నానం చేయాలి. సరే నాన్న. అబ్బా నాన్న, ట్యాప్ లో నీళ్లు ఓపెన్ చేస్తే పొగలు వస్తున్నాయి. నేను గనుక దీంతో స్నానం చేస్తే నేను బాయిల్డ్ ఎగ్ లా తయారవుతాను. అవునా? మరి నేను స్నానం చేస్తే స్కెలిటన్ అయిపోతావు నాన్న. కరెక్టే. నాన్న బోర్ కొడుతుంది, అలా బయటికి వెళ్ళేసొద్దాం రా నాన్న. ఎండ చాలా ఘోరంగా ఉందిరా, ఎలా వెళ్తాం బయటికి? మన దగ్గర కార్ ఉంది కదా నాన్న, ఏసీ ఆన్ చేసుకొని పోదాం. కారు ఉంది కానీ ఏసీ పనిచేయట్లేదురా. అవునా? అయినా పర్లేదు నాన్న, బయటికి వెళ్తే వెళ్దాం. ఇప్పుడు ఆ కారులో మనం వెళ్తే నువ్వు నేను ఓవెన్ లో కూర్చున్నట్టు ఉంటది. అలాగే పిజ్జా లాగా బయటకు వస్తాం. ఐ లవ్ పిజ్జా నాన్న. నాన్న బయట సోమంకులు వస్తున్నాడు. అవునా? అమ్మా వీడు వస్తున్నాడా? వీడు వస్తే ఏసీ ఆన్ చేసుకుని 5 గంటలు ఈడే ఉంటాడు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి, మొత్తం లేకపోతే మొత్తం కరెంట్ బిల్ ఘోరంగా వస్తుంది. పని చేద్దాం. మను నువ్వు ఒక పని చేయి, మెయిన్ ఆఫ్ చేసేసి రాపో. కరెక్ట్ నాన్న, కరెక్ట్. తొందరగా పో. హాయ్ రా మామా. హాయ్ మామా. ఎట్లా బాగున్నా? బాగున్నా, నువ్వు బాగున్నావా? ఇదేంట్రా చీకట్లో కూర్చున్నావు? ఇప్పుడే కరెంట్ పోయింది మామా. కరెంట్ పోయిందా? ఎప్పుడు వస్తుంది కరెంటు? ఏమో మామా తెలీదు, ఇప్పుడే పోయింది కదా. ఇంకేం మామా విశేషాలు? అదే రెగ్యులరే. నాన్న రెగ్యులర్ అంటే ఏసీ గాలి కోసం ఇంటింటికి పోతాడు అదే కదా? పాప ఏమో అంటుంది. ఏం లేదు మామా, అదే అంకుల్ బాగా బలం వచ్చింది, జిమ్కి వెళ్తున్నాడు రోజు అని అడుగుతుంది. వాము ఎంతో వేడిగా అవుతుంది. మామయ్య కరెంట్ ఎప్పుడు వస్తుంది మామ? ఏమో మామా, ఎండాకాలం కదా, ఎప్పుడు వస్తుందో, పోతానే ఉంటది. అవును అది కూడా కరెక్ట్, ఎండాకాలం కదా. సరే మామ, మరి వెళ్ళేసి వస్తా సరేనా? వాము వీని ఇల్లు వర్కౌట్ కాలేదు, వేరేంటికన్నా పోదాం. మన్ను
వెళ్ళి మెయిన్ ఆన్ చేసి రాపో. సరే నాన్న. నాన్న ఏసీ ఆన్ చేయి నాన్న. అవునరా. అయ్యో ఫోన్ మర్చిపోయినట్టున్నా కదా. కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చింది. ఏసీ ఎక్కడ ఉంది? వామ్మో ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ గర్ల్. మళ్ళీ కరెంట్ పోయిందా? సరే మామ వెళ్ళొస్తా. ఈ కరెంట్ ఏందో ఏందో. సరే మామ బాయ్ బాయ్. సో గైస్ చూసారు కదా వీడియో ఎలా ఉంది? నచ్చితే కామెంట్ లో చెప్పండి. అండ్ అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ గైస్.